శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఈ వార ప్రారంభం ఒక అద్భుతమైనటువంటి జయయోగంతో ప్రారంభమైంది. 6వ స్థానంలో కుజుడు శత్రువులపై విజయాన్ని, ఎవరు మీతో శత్రుత్వం పెట్టుకున్నా వాడు సర్వనాశనం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక కోర్టు కేసులో కానీ ఒక పోలీస్ వ్యవహారం కానీ కంపల్సరిగా మీకు విజయం లభిస్తుంది. సో అలాగే ఈ నెల 14వ తారీఖు వరకు కూడా 6వ స్థానంలో రవి భగవాన్ ఉంటాడు. 2 అగ్నితత్వ గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడు ఎంత గొప్పవారిపైన విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే మరి ఇది రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి పదవోన్నతి, ప్రమోషన్ లాంటివి లభించే అవకాశం ఉంది. అదే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ప్రత్యర్థులపై విజయాన్ని సాధించి కోరుకున్నటువంటి స్థానంలో సీటు లభించడం కానీ, ఒకవేళ సాదాసీదా ఎన్నికలు లాంటివి ఏమన్నా ఉంటే వాటిలో కంపల్సరిగా విజయం సాధించడం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మరి ఈ 14వ తారీఖు తర్వాత రవి భగవానుడు 7వ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శని భగవాన్తో కలియడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మరి సింహరాశిలో ఉన్నటువంటి వారి స్పీడ్కి బ్రేకులు పడడం జరుగుతుంది. బలమైన అపోజిషన్ మీకు ఏర్పడడం జరుగుతుంది. ఎప్పుడైతే రవి శనితో కలిసాడో ఆటోమేటిక్గా మీ యొక్క వేగానికి స్పీడ్ తగ్గుతుంది, ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అలాగే మీ యొక్క ప్రత్యర్థులు మీపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. మరి ఉద్యోగస్తులు తన యొక్క సహనాన్ని కోల్పోవడం జరుగుతుంటుంది. వైవాహిక జీవితంలో మరి జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఉద్యోగంలో ఒత్తిడి వల్ల కానీ ఎడబాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైనా అసలే కొంతకాలంగా రాశిపైన శని యొక్క దృష్టి పడుతుంది. మరి ఇప్పుడు ఆ రాశ్యాధిపతి వెళ్ళి శని భగవానుడితో కలుస్తున్నాడు. ఇది కంపల్సరిగా వృత్తిలో మార్పు కానీ, వృత్తిలో ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. సాధారణంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అదే స్వతంత్ర వృత్తుల్లో వారైతే కొంత ప్రజలతో కానీ మీ యొక్క ఖాతాదారులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అంటే ఒక పక్క విజయాన్ని లభించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా కొంతవరకు మరి ఈ రాష్ట్రాధిపతి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల వృత్తిలో వేగం తగ్గుతుంటుంది. ప్రతి విషయాన్ని కూడా రాజీ పడవలసి ఉంటుంది. చాలా పనులు ఆలస్యంగా అవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటే మరి ఈ 12వ తారీఖున మరి శుక్రుడు కూడా 6వ స్థానంలోకి చేరుతున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో చేరడం, అక్కడ కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా మరి దగ్గర బంధువులతో విరోధాలు, ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు రావడం, స్త్రీల వల్ల అపవాదులు కలగడం జరుగుతుంది. ఇదే సింహరాశిలో స్త్రీలైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క బంధువులతో ఉన్న విరోధాలు పరిష్కరించుకుంటారు. అలాగే స్థిరాస్తుల మీద ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించబడతాయి. స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ 6వ స్థానంలోకి శుక్రగ్రహం స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అత్తవారి బంధువులతో ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా మరి ఇప్పుడు ఏమైందంటే సింహరాశి వారికి 6, 7, 8 అందులో పాపగ్రహాలు ఉండడం అనేది ఒక విధంగా దుర్యోగం మాట. ఇది ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. 6లో ఉన్నటువంటి పాపగ్రహాల వల్ల అపకీర్తి, చికాకులు, 7వ పాపగ్రహం వల్ల అంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, భార్యకి అనురాగం, అనారోగ్యం. 8వ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల అనాచార కార్యక్రమాలు, చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే న్యాయానికి విరుద్ధంగా ఉండడం, ధర్మాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం, వ్యసనాలపైన ఆసక్తి పెరగడం, వృత్తినే మరి సంఘంలో బ్యాడ్ నేమ్ కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వాళ్ళతో సాహసం చేయడం వల్ల జాతకుడి యొక్క గుడ్ విల్ దెబ్బతినే అవకాశం ఉంది. చేయని నేరానికి సంబంధం లేకుండా మీ మీద బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా సింహరాశి వారు ఈ వారం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంబంధం లేని విషయాలు కలగజేసుకోకుండా ఉండడమే మంచిది. అలాగే ఒక గురుగ్రహం మాత్రం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా భాగ్యస్థానంలో ఉండడం వల్ల అన్ని సమస్యల నుంచి పరిష్కరించే విధంగా మరి ఒక గొప్ప పెద్ద మనిషి కానీ, మీ గురువు కానీ, మీ తండ్రి గారు కానీ మీకు అండగా ఉండి
మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా సమస్య తెచ్చుకోవడం ఎందుకు, దాని నుంచి బయటపడడం ఎందుకు? అందుకని సాధ్యమైనంత వరకు ఈ వారం అంతా జాతకులు సహనంతో జాగ్రత్తగా వ్యవహరించడం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల మరి ఈ జాతకులు కొంతమంది పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, సో అలాగే మరి గురువు భరణీ నక్షత్ర సంచారం వల్ల స్థిరాస్తులు, భూములు సంబంధించిన వాటి మీద పెట్టుబడి పెట్టడం కానీ, గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ఏదైనా వాహనం లాంటిది కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో చాలా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి ఇవి కొన్ని విషయాల్లో ఇబ్బంది, కొన్ని విషయాల్లో అనుకూలత ఉంది. కాబట్టి జాతకుడు ఖచ్చితంగా మరి ఈ వారం సూర్య భగవానుని ఆరాధించుకోవడం అనేది చాలా ఉత్తమమైన విషయం. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం రోజు ఇంకా నియమంగా ఉండడం, ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల, అలాగే శివుని అనుగ్రహం కోసం శివనామస్మరణ, మృత్యుంజయ మహామంత్ర జపం లాంటివి చేసుకోవడం, ఎక్కువగా దైవాన్ని నమ్ముతూ దైవం మీద భారం వేస్తే ఆటోమేటిక్గా గురువు మీకు అనుగ్రహించి చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే విధంగా గురువు సహకరించే అవకాశం ఉంటుంది. ఈ వారంలో అంటే మనకి ఫిబ్రవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో ఒక అద్భుతమైనటువంటి సూర్యభగవానునికి సంబంధించినటువంటి పుణ్యతిథి రాబోతుంది. అదే రథసప్తమి. అంటే సూర్యభగవానుడు తన యొక్క దిశని మార్చుకొని ఇక్కడ నుంచి మీకు చలి తగ్గిపోయి హీట్ పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడు అక్కడ నుంచి నెమ్మదిగా బలవంతుడు అవుతూ ఉంటాడు. సో ఈ విధంగా 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే రథసప్తమి కంపల్సరిగా సూర్యగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా సింహరాశి వారు, మకర కుంభరాశులు, అలాగే అన్ని రాశుల వారు కూడా సూర్యుని ఆరాధించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహంతో మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సూర్యుడిని ఆరాధించకుండా ఇతర గ్రహాల్ని అనుగ్రహం కోసం ఎంత ఆరాధించినా శూన్య ఫలితం మాత్రం రావడం జరుగుతుంది. అందుకని ముందుగా మీరు మరి ఈ కంపల్సరీగా ఈ రాశులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారో అందరూ కూడా ఈ రథసప్తమి రోజు విధి విధానంగా సూర్యోదయ టైంలో మరి సూర్యభగవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజించి పాయసాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అంటే పరమాన్నాన్ని తయారు చేసి అది మీరు సూర్యునికి నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు తినడం వల్ల మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాశి వారు చేసుకోండి. అలాగే మరి ఇక్కడ నుంచి కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రతి సంక్రమణానికి మారుతూ ఉంటాడు. మరి ఈ నెల 14వ తారీఖు అంటే 13వ తారీఖు సాయంకాలం 7 గంటల 14 నిమిషాలకి కుంభరాశిలో సంక్రమణం జరుగుతూ ఉంటుంది. వీలైతే ఆ రోజు కూడా సంక్రమణం రోజు అంటే మరి 14వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి మరి ఆ రోజు నియమంగా ఉపవాసం ఉండడం వల్ల కూడా రవిగ్రహం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే ఐశ్వర్యం కావాలో, ఎవరికైతే ఆరోగ్యం కావాలో, ఎవరికైతే రాజకీయ పదవి, ప్రభుత్వ ఉద్యోగం కావాలో కంపల్సరీగా వాళ్ళు సూర్యుడిని ఆరాధించడం వల్ల అతి శక్తివంతులై ఎవరి సహాయం లేకుండా మీకు మీరే సాధించుకునే శక్తి సూర్యుని యొక్క అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. అది సింపుల్గా మరి మీరు ప్రతిరోజు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, కేవలం ఓం సూర్యాయ నమః అన్న చిన్న మంత్రాన్ని చదువుకున్నా, అంటే మనం ఏదైనా భక్తి, శ్రద్ధ, ఇంట్రెస్ట్ తప్ప గంటసేపు మంత్రాలు చదివినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎటువంటి దాంట్లో భక్తి లేకుండా చాలా నమ్మకంతో చిన్న మంత్రాన్ని చదివినా సరే మీకు సంపూర్ణమైన బలాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వాళ్ళ స్థాయిని బట్టి సూర్యభగవాన్ని విధి విధానంగా మరి ఈ 16వ తారీఖు ఫిబ్రవరి రోజు పాటించి ఆ రోజంతా కూడా నియమంగా ఉండడం వల్ల సంవత్సరం మొత్తం మీరు నియమంగా ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీని ఆచరించి మరి 12 రాశుల వారు సూర్యగ్రహ అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.